ఈరోజు వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్యపేట గ్రామానికి మరి ముదిరాజు పెద్దలు ఉప్పరి కొమరయ్య, అదేవిధంగా అనిలు, వినోద్, మరి మన సొసైటీ అధ్యక్షులు పెద్దలు చంద్రయ్య గారి యొక్క ఆహ్వానం మేరకు అత్యవసరంగా మన కొన్ని పర్యటనలో నిమిత్తంగా కలవడం జరిగింది. మరి మన పాపయ్యపేటకు వచ్చిన సందర్భంగా మన ముదిరాజు బంధువులు ఉన్నారు కదా, ఒకసారి కలిసి వెళ్దామనే ఆలోచన రాగానే మరి అనిల్ గారికి, కొమరయ్య గారికి ఫోన్ చేస్తే, అరే అన్నగారు, మరి మనం పాపయ్యపేటలో ముదిరాజు భవనం ఉంది, కానీ మరి ముదిరాజు పెద్దమ్మ తల్లి ఆలయాన్ని కూడా నిర్మించుకుంటున్నాం, ఒకసారి మీరు వచ్చి చూసి వెళ్ళండి అనగానే ఇప్పుడు ఆలయాన్ని ప్రారంభ దశలో ఉంది. మరి ప్రతి గ్రామంలో పాపయ్యపేట ముదిరాజుల లాగా ప్రతి గ్రామంలో ముదిరాజులు మీ గ్రామాలలో పెద్దమ్మ తల్లి ఆలయాలను నిర్మించుకోవాలి. ఎందుకంటే ప్రతి కులస్తులకు, ప్రతి వారికి వారి యొక్క ఆలయాలు ఉంటాయి. ఆ ఆలయాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన కులదైవాన్ని వారంలో ఒకరోజు పూజించుకోవాలి. దానివల్ల ఐక్యత, సాంప్రదాయాలు పెంపొందిస్తాయి. భాగంగా వీళ్ళు ఈరోజు పాపయ్యపేటలో ఈ యొక్క మంచి కార్యక్రమానికి గతంలోనే పునాదులు వేయడం జరిగింది. మరి ఈ విధంగా మన చెన్నారావుపేట గ్రామంలో కానీ, మరి చెన్నారావుపేట మండలంలో కానీ, జిల్లాలో కానీ, తెలంగాణలో కానీ అన్ని గ్రామాలలో పెద్దమ్మ తల్లి ఆలయాలు తప్పకుండా నిర్మించుకోవాలి. ఎందుకంటే దానివల్ల మనలో ఐక్యత అనేది వస్తుంది. ఇప్పుడు మొన్ననే కూడా మనకు జనాభా సర్వే కూడా ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది. మరి రాష్ట్రంలో 26 లక్షల జనాభాని ద్వితీయ స్థానంలో మరి ముదిరాజులు ఉన్నారని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ముదిరాజుల జనాభా 26 లక్షలు కాదు. గత 10 సంవత్సరాల కిందనే గత ప్రభుత్వంలో కూడా జనాభా లెక్కలు వివరిస్తే అప్పుడు ఎక్కువగా ఉన్నాయి, ఇప్పుడు తక్కువగా ఉన్నాయి. ఖచ్చితమైన నిర్ధారణ చేస్తే ముదిరాజులే రాష్ట్రంలో ఎక్కువ స్థానంలో జనాభా ఉంటుంది. మరి ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచించి ముదిరాజులకు దేవాలయాలకు కూడా ఫండ్స్ కేటాయించాలి. ఎందుకంటే చాలా గుళ్ళకు, బళ్ళకు, అదేవిధంగా మసీదులకు, చర్చిలకు దాన ధర్మాలు కూడా చేయడం జరుగుతుంది. ప్రభుత్వం నుంచి కూడా నిధులు ఇవ్వడం జరుగుతుంది. మరి ముదిరాజులకు కూడా ఈ యొక్క పెద్దమ్మ తల్లి ఆలయాలకు ప్రత్యేకమైన నిధిని కేటాయించాలి. దానికి మన గౌరవ మరి మంత్రివర్యులు శ్రీహరి గారు కూడా ఉన్నారు ఇప్పుడు మనకు మంత్రిగా. వారు ముందుపడి ముదిరాల యొక్క అభ్యున్నతి కోసం, విద్యార్థుల అభ్యున్నతి కోసము ఈ యొక్క అంశాన్ని కూడా మంత్రివర్యులు సీఎం దగ్గరికి తీసుకెళ్లి ముదిరాజులకు పెద్దమ్మ తల్లి గుడుల నిర్మాణానికి ప్రత్యేకమైన నిధులు కేటాయించాలని ముదిరాజ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులుగా పులి దేవేందర్ ముదిరాజ్ అని నేను ఈరోజు పాపయ్యపేటకు రావడం జరిగింది. ఈ డిమాండ్ మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి. పాపయ్యపేట లాగా అన్ని గ్రామాలు ముదిరాజు పెద్దమ్మ తల్లి ఆలయాన్ని నిర్మించుకోవడానికి తెలియజేసుకుంటూ పెద్దమ్మ తల్లి యొక్క ఐక్యత, ముదిరాల ఐక్యత ఈ తెలంగాణలో వర్ధిల్లాలే. రానున్న కాలంలో విద్యా, ఉద్యోగాల పరంగా కూడా, రాజకీయంగా కూడా ఎదగండి. భవిష్యత్తులో మనం అధిక జనాభా ప్రకారం ఉన్నాం కాబట్టి ఆ జనాభా పరంగా వాటాను కూడా మనం దక్కించుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీ పిల్లలను చదివించుకోండి, విద్యాపరంగా విద్యాబుద్ధులు నేర్పించుకోండి అని తెలియజేసుకుంటూ నన్ను ఆహ్వానించిన మరి పాపయ్యపేట ముదిరాలకు తక్షణంగా తొందరగా రావడం జరిగింది. ఎవరన్నా బాధపడితే, ఎవరన్నా నాకు చెప్పలేదని అనుకుంటే ఇది అన్నేదా భావించకుండా మన ముదిరాజు పెద్దలు 4-5 కలిసినా కూడా మిమ్మల్ని అందరినీ కలిసినట్టు భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పాపయ్యపేట ముదిరాజు పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ జై ముదిరాజు, జై ముదిరాజు, జై పెద్దమ్మ తల్లి, జై పెద్ద ముదిరాల ఐక్యత, పాపయ్యపేట ముదిరాల ఐక్యత, చెన్నారావుపేట ముదిరాల ఐక్యత, వరంగల్ ముదిరాల ఐక్యత, తెలంగాణ ముదిరాల ఐక్యత, భారతదేశ ముదిరాల ఐక్యత, ప్రపంచ ముదిరాల ఐక్యత. జై ముదిరాజు, జై పెద్దమ్మ తల్లి, జై పెద్దమ్మ తల్లి.